అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ పెట్టడానికే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇప్పుడు లాస్ట్ 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు. ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం.